భోజనం తినేటప్పుడు అమ్మవారికి శివుడికి దండం పెడుతూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యద్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడిగాం అమ్మవారిని? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యద్యం. డబ్బులు అడగలే, పేరు అడగలే, జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానంతో పాటు రెండోది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటండి? ఇప్పుడు మీరు కుర్చీ తీసుకుని, స్వామీజీ తప్పదు, ఈ కుర్చీ మనం ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, మనం కింద కూర్చోవాలి. ఓకే ఓకే అని ఎలా అనగలుగుతాం? వైరాగ్యం ఉంటే అనగలుగుతాం, లేకపోతే అటు ఇటు అంటాం. ఈ వైరాగ్యం వల్ల ఏమైంది? మనం ఎవరి మీద దాడి చేయలే. చరిత్ర చెక్ చేయండి. మీరు చరిత్రను మొదలుపెట్టారుగా. చరిత్రలో ఎక్కడైనా భారతీయులు, హిందువులు ప్రపంచంలో ఎవరి మీదైనా ఎక్కడన్నా దాడి చేశారా? ఏదన్నా దేశాన్ని దోచుకున్నారా? పోనీ దోచుకోమని ఏదైనా పుస్తకంలో ఉందా? వైరాగ్యం మన నరనరాన ఉంది. ట్రూ, ఇది కరెక్ట్, బాగా చెప్పారు గురుగారు. ఆలోచించండి. భారతీయులు ఎప్పుడు నిజంగానే ఏ దేశం మన బ్లడ్లో లేదు, కానీ వాళ్ళ బ్లడ్లో పూర్తిగా ఉంది. ఆక్రమించు, కబ్జా చేయి, హింసించు, అనుభవించు.